కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటి, ఆ పూజను మనం ఎలా జరుపుకోవాలి, అసలు శ్రీరామనవమి ఎలా వచ్చింది అనే దాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుధంలో జన్మించాడు. ఆ మహనీయుడు జన్మదినమును ప్రజలు పండుగలా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుతారు. ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగ 17వ తేదీ బుధవారంన వచ్చింది. ఈ మహాపర్వదినం రోజున రామ పట్టాభిషేకంలో పాల్గొన్న, శ్రీ సీతారామ కళ్యాణం చేయించుకున్న లేక రామచంద్రమూర్తిని పూజించిన సమస్త అభిష్టములు నెరవేరుతాయని ప్రతీతి. శ్రీరామనవమి పండుగ రోజున సీతారామచంద్ర స్వామి అష్టోత్తర పూజా విధానం ఏ విధంగా జరుపుకోవాలో మంత్రపూర్వకంగా వివరణతో క్రింది విధంగా తెలుపబడింది. ఉగాది తర్వాత చైత్రమాసంలో అత్యంత విశేషంగా జరుపుకునే పండుగల్లో శ్రీరామనవమి పండుగ మొదటిది. పూర్వకాలంలో కనులారా శ్రీ సీతారామ కళ్యాణం చూడడం కోసం వేసే తాటాకుల పందిళ్ళు, దోసిళ్లతో వడపప్పు, గ్లాసులతో పానకాలు, విసురుకోవడానికి విసనకర్రలు, కళ్యాణంకి వచ్చే ముత్తైదువులకు ఇచ్చే తాంబూలాలతో అత్యంత కోలాహలంగా జరిగేవి. అయితే ప్రస్తుత రోజుల్లో అవన్నీ మాటల వరకే పరిమితం అవుతున్నాయి. అనేక కారణాలతో దేవాలయాలకు వెళ్ళలేని, శ్రీరామనవమి పూజ చేయలేని వారు సంప్రదాయ పద్ధతిలో తమ ఇంటి వద్దనే శ్రీరాముని పూజించుకోవచ్చు. శ్రీరామనవమి ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి రంగవల్లులతో, మామిడి తోరణాలతో అలంకరించాలి. తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి రామ పట్టాభిషేకం ఉన్న ఫోటో లేదా రామ, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు దేవత విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి. పీటలను అలంకరించి రంగవెల్లె వేసి నూతన వస్త్రాలు పరిచి విగ్రహాలు లేదా పటములు ఉంచవలెను. యథాశక్తిగా సీతారామచంద్ర స్వామి పూజ చేసి పానకం, చనివిడి, వడపప్పు నైవేద్యంగా పెట్టాలి. తదనంతరం నీరాజనం ఇచ్చి వచ్చిన బంధువులకు ప్రసాదం పెట్టి తాంబూలాలు ఇవ్వాలి.